హలో మామ, గుడ్ మార్నింగ్. సో మనకు 2 days అని ఫుల్ వర్క్ అవుతుంది మన ఇంటికాడ. సో కొత్త ఇంటికాడ వర్క్ అవుతుంది అన్నగా మామ, కన్స్ట్రక్షన్ వర్క్. సో వర్క్ సంబంధించిన రా మెటీరియల్స్ అన్ని లోడ్ వస్తున్నాయి. సో నేను మొత్తం అదే లోడ్ వచ్చినాయి. సో ఆ అన్లోడింగ్ చేయించుకుంటే ఇంటికాడ ఉన్నా. సో ఖాళీగా ఉన్నందుకు ఇంటికాడ మనకి పని చెప్పారు. ఇవన్నీ ఎందుకు అన్ని లోడ్ ఇప్పుడే వచ్చిందంటే, సో నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి గేట్ ఎక్కిస్తారు కదా మామ. సో గేట్ ఎక్కిస్తే కాడ పూజ చేస్తారుగా. సో అందుకని స్నానం చేసిన. సో స్నానం చేసి అయితే మనం రెడీ అవుతున్నాం పూజ కాడికి. సో మమ్మీ కాడ బయలుదేరిన. సో మమ్మీ బంతిపూలు కుడుతుంది. సో గేట్కి సంబంధించి కొత్త గేట్ పెడతానికైతే ఇవన్నీ పూజలు దండలు అని పెడతానికైతే మా మమ్మీ చేస్తుంది. సో మా మమ్మీకి హెల్ప్ చేసి కొత్త ఇంటి కాడ బయలుదేరిన. సో అక్కడ ఆల్రెడీ వర్కర్స్ వచ్చి వర్క్ స్టార్ట్ చేశారు. ఆయన మా అమ్మ బొట్టు పెట్టి గేట్కి పూజ చేయడం స్టార్ట్ చేసింది. సో పూజ చేయడం స్టార్ట్ చేయ ముందు మనమైతే మామిడాకులు ఆయన అలాగే బంతిపూలు అయితే కడుతుంది. సో గేట్కి. సో మా అమ్మ అయితే కడుతుంది. మనం గిట్ట పోయి మమ్మీకి చేసి హెల్ప్ చేసినాం. సో మనం గిట్ట మనకు అది కట్టొస్తలేదు, అది ఎట్లా ఉన్నాయి. సో మనం కూడా హెల్ప్ చేసి మా చెల్లి అయితే కింద బొట్టు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. బొట్టు పెడుతుంది గేట్లకు. సో పసుపు కుంకుమ అటైతే బొట్టు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ అలాగే మనకు మొత్తం పూజ అయితే అయిపోయింది. సో లాస్ట్కు పూలు కట్టడం బొంతు పెట్టడం అయితే అయిపోయింది. సో మననే పిలిచి కొబ్బరికాయ కొట్టమని, ఎందుకంటే మనమే ఇంటికి పెద్ద కొడుకు కదా. సో అట్లా ఉంటుంది మనతోటి. మననే పిలిచి కొబ్బరికాయ కొట్టిపించారు. సో ఇంటికి పెద్ద కొడుకు మనమే కాబట్టి కొబ్బరికాయ కొట్టినాం. కొబ్బరికాయ కొట్టి మా ఇల్లు మంచిగా పూర్తిగా కంప్లీట్ కావాలి, హ్యాపీగా ఉండాలని దేవుని మొక్కుకొని, సో కొబ్బరికాయ అయితే ఇటు ఒకటి అటు ముక్క పెట్టి మనమైతే పూజ అయితే ఎండ్ చేసేసినాం మామ.